జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 97వ భాగము. మరొక చోట యుద్ధము చేస్తున్న రావణునికి విరూపాక్షుని మరణ వార్త తెలిసింది. రావణుడు కోపంతో మండిపడ్డాడు. పక్కనే ఉన్న మహోదరుని చూసి ఇలా అన్నాడు: మహోదరా, నా ఆశలన్నీ నీ మీదనే ఉన్నాయి. నీవే ఈ శత్రు సైన్యమును చంపాలి. ఈరోజు నీవు ప్రాణాల మీద ఆశ వదిలి యుద్ధము చెయ్యాలి. నీ చక్రవర్తి రుణం తీర్చుకో అని అన్నాడు. రావణుని మాటలకు మహోదరుడు కోపంతో రెచ్చిపోయాడు. రాక్షసేంద్ర, ఈరోజు నా పరాక్రమమంతా చూపించి వానర సేనలను తుదముట్టిస్తాను అంటూ తన సేనలతో వానర సేనలోకి చొచ్చుకుని పోయాడు. వానరులను తన బాణములకు ఆహుతి చేస్తున్నాడు. వానరులు కూడా విరూపాక్షుని మరణంతో రెచ్చిపోయారు. చేతికి అందిన వృక్షములను బండరాళ్లను తీసుకుని రాక్షసులను బాదుతున్నారు. మహోదరుడు కూడా తన వాడి అయిన బాణములతో వానరులను చంపుతున్నాడు. మహోదరుని ధాటికి తట్టుకోలేక వానర సేనలు సుగ్రీవుని వద్దకు పరుగెత్తారు. విరూపాక్షుని చంపి సేద తీరుతున్న సుగ్రీవుడు మహోదరుని విజృంభణకు వానరులు బెదిరిపోవడం చూసి సహించలేకపోయాడు. మహోదరుని మీదికి దూకాడు. పర్వతంతో సమానమైన రాతిని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ రాయిని తన బాణములతో నుజ్జునుజ్జు చేశాడు. సుగ్రీవుడు ఒక పెద్ద సాలవృక్షమును తీసుకుని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు ఆ వృక్షమును కూడా ఖండించాడు. తరువాత వాడి అయిన బాణములతో సుగ్రీవుని శరీరమంతా చీరుకుపోయేటట్టు కొట్టాడు మహోదరుడు. అప్పుడు సుగ్రీవునికి కింద పడి ఉన్న పరిఘ ఒకటి కనిపించింది. సుగ్రీవుడు ఆ పరిఘను తీసుకుని ఆ పరిఘతో మహోదరుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. వెంటనే మహోదరుడు రథము నుండి దూకి గదను చేతిలోకి తీసుకున్నాడు. సుగ్రీవుడు పరిఘతోనూ మహోదరుడు గదతోనూ యుద్ధము చేస్తున్నారు. మహోదరుడు తన గదను సుగ్రీవుని మీదికి విసిరాడు. సుగ్రీవుడు ఆ గదను తన చేతిలో ఉన్న పరిఘతో కొట్టాడు. మహోదరుని గదాఘాతమునకు పరిఘ విరిగిపోయింది. తరువాత సుగ్రీవుడు ఒక ముసలమును తీసుకున్నాడు. దానిని మహోదరుని మీదికి విసిరాడు. మహోదరుడు మరొక గదను సుగ్రీవుని మీదికి విసిరాడు. రెండూ ఒకదానితో ఒకటి కొట్టుకుని కింద పడ్డాయి. ఇప్పుడు ఇద్దరి చేతులలోనూ ఆయుధములు లేవు. ఇద్దరూ నేల మీద నిలబడి ముష్టి యుద్ధము చేస్తున్నారు. కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంతలో మహోదరుడు అక్కడే పడి ఉన్న కత్తిని డాలును చేతిలోకి తీసుకున్నాడు. యుద్ధరంగములో ఎన్నో కత్తులు డాలులు పడి ఉన్నాయి. సుగ్రీవుడు కూడా ఒక కత్తి డాలు తీసుకున్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. మహోదరుడు తన కత్తిని సుగ్రీవుని డాలు మీదికి విసిరాడు. అది సుగ్రీవుని చేతిలోని డాలులోకి దిగబడింది. మహోదరుడు ఆ కత్తిని లాగుతున్నాడు. అదే అదునుగా సుగ్రీవుడు తన చేతిలోని ఖడ్గముతో మహోదరుని తలను ఖండించాడు. మహోదరుని శిరస్సు నేల మీద దొర్లుతూ ఉంది. మహోదరుని మరణం చూసిన రాక్షస సేనలు రావణుని వద్దకు పారిపోయారు. వానరులు మహోదరుని మరణం చూసి జయ జయధ్వానాలు చేస్తున్నారు. వానర వీరులందరూ మహోదరుని చంపిన సుగ్రీవుని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శ్రీమద్ రామాయణము
యుద్ధకాండ 97వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.